లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మన ఖమ్మంలో ఉన్న మార్కెట్ అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడ మనతో పాటు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ గారు హనుమంతరావు గారు ఉన్నారు. వారిని అడిగి అసలు రైతులకి ఈ మార్కెట్ కి మధ్య అనుసంధానం, అంతేకాకుండా ఇక్కడ నుంచి ఎలాంటి రైతులకు అందజేసే పథకాల గురించి, అలాంటి విషయాల గురించి వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ముందుగా చెప్పండి, అసలు ఈ వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతులకి ఎలా ఉపయోగపడుతుంది? రైతులకి ఇక్కడ నుంచి మీరు చేసే పనులేంటి? ముందుగా మన ఖమ్మం జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాధ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క చొరవతోటి, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవతోటి ఖమ్మం మార్కెట్ కి 155.39 కోట్ల రూపాయలతోటి 15.30 ఎకరాల్లో మార్కెట్ ని విస్తరించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా 1937లో ఏర్పాటు చేసినటువంటి ఈ మార్కెట్ 1954 వచ్చే వరకల్లా ఈ తుది రూపు రావటం జరిగింది. ఆనాడు 70,000 బస్తాల వరకు కెపాసిటీ తోటి ఈ మార్కెట్ని గత పాలకులు ముందు చూపుతోటి ఏర్పాటు చేయటం జరిగింది. ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తితో పాటు విస్తీర్ణం కూడా పెరగటంతో రైతులకి అసౌకర్యంగా ఉందన్న ఉద్దేశంతో ఈ మార్కెట్ని ఎక్స్టెన్షన్కి తుమ్మల నాగేశ్వరరావు గారు చొరవతోటి ఇన్ని కోట్ల రూపాయలు 155 కోట్లతోటి ఈ మార్కెట్ని పునర్నిర్మించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా గతంలో రైతు నైటు సరుకు తీసుకొని వస్తాడు. దానివల్ల అసౌకర్యంగా కూడా కొంత ఉంది. ఎందుకంటే విస్తీర్ణం పెరగటం, ఎక్కువ బస్తాలు రావటం వల్ల అసౌకర్యంగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు దాదాపు 2 లక్షల బస్తాలు వచ్చినా కానీ రైతుకి ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఉండాలన్న ఆకాంక్షతోటి ఈ మార్కెట్ని 7 పెద్ద షెడ్లు, ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్. అంటే బహుశా ఇది భారతదేశం మొత్తం మీద ఇది 2వ మార్కెట్. ఈ మార్కెట్ని శాంక్షన్ చేయించినందుకు ఖమ్మం జిల్లా రైతులందరి తరపున తుమ్మల నాగేశ్వరరావు గారికి, రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సో ఈ మార్కెట్ నుంచి రైతులకు అందిస్తున్న సేవల గురించి చెప్పండి సార్. రైతు సరుకుని అంటే ప్రత్తి కానీ, అదేవిధంగా మిర్చి కానీ మార్కెట్కి తీసుకురావటం జరుగుతూ ఉంటుంది. ఆ సరుకు తీసుకొచ్చిన తర్వాత సరుకుకి సేఫ్ సెక్యూరిటీ కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయటం, అదేవిధంగా రైతుది ఒక్క బస్తా కూడా నిఘాలోనే ఉంటుంది. ఒక్క బస్తా కూడా పోకుండా రైతుకి అన్ని సౌకర్యాలు, అదేవిధంగా మన మార్కెట్లో కొనుగోలుదారులతోటి కానీ, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లతోటి కానీ రైతుకి గిట్టుబాటు అయ్యే విధంగా రేటు పెంచడం కోసం, రేట్ని సరి అయిన రేటు కల్పించడం కోసం మా మార్కెట్ కమిటీ నిత్యం మార్కెట్లో తిరుగుతూ మేము రైతుకి అందుబాటులో ఉంటా ఉన్నాము. అదేవిధంగా రైతు జెండా పాట అయిన తర్వాత జరిగేటువంటి కార్యకలాపాల్లో భాగంగా ఆనాడు ప్రతిరోజు కూడా ముఖ్యంగా రైతు సరుకు కటింగ్ లేకుండా బేరమైన దాన్ని కాటా అయ్యే విధంగా చూడటంతో పాటు రైతుకి ఏ విధమైన డిస్టర్బెన్స్ లేకుండా ఈవినింగ్ కల్లా మన ఖమ్మానికి ఉన్నటువంటి గొప్ప చరిత్ర ఏంటంటే ఏ రోజు డబ్బులు ఆ రోజే ఇస్తారు. దీంట్లో వాయిదాలు కానీ అవి కానీ ఉండవు. రైతుకి పూర్తిగా రైతుకి ఏ విధమైనటువంటి అసౌకర్యం జరగకుండా రైతు ధాన్యం తెచ్చిన కాడ నుంచి తీసుకుపోయే వరకు అన్ని వసతులు కూడా ఉన్నాయి. టాయిలెట్ సౌకర్యం ఉంది. అదేవిధంగా వాళ్ళకి మామూలుగా విశ్రాంతి గదులు కూడా ఉన్నాయి. ఇప్పుడు కట్టే దాంట్లో ముఖ్యంగా రైతులకి ఎటువంటి ఇబ్బంది జరగకుండా రైతు విశ్రాంతి భవనంతో పాటు హెల్త్ సెంటర్ ఉంది. అదేవిధంగా మోడర్న్ టాయిలెట్స్ ఉన్నాయి. అన్ని సౌకర్యాలతోటి ఇప్పుడు ఈ మార్కెట్ని పునర్నిర్మించడం జరుగుతూ ఉంది. సో రైతు మార్కెట్ చైర్మన్ గా ఉన్న మీరు ఇప్పుడు జరుగుతున్న రైతు భరోసా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మధ్యలో రైతు నాయకుడు కావటం, రైతు వ్యవసాయ మంత్రిగా ఉండటం మనకి ఒక వరం. ఎందుకంటే రైతు యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తిగా ఇవాళ ఉన్న పరిస్థితిలో దాదాపు 9,000 కోట్ల రూపాయలని రైతు భరోసా కింద ఇవ్వటం జరుగుతూ ఉంది. ఈ రోజు వరకు 7 ఎకరాల వరకు పడ్డాయి. దాదాపు 1,50,00,000 ఎకరాలకి 75 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇవ్వటము. ఇది మెయిన్ ఏంటంటే వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి విత్తనాలకు కానీ, లేకపోతే సేమ్ టైం మందులకు కానీ, వాటన్నిటికి కూడా రైతులకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు వరకు 7 ఎకరాల వరకు పడ్డాయి. మిగిలినవి కూడా మిగిలినవి కూడా రోజు మొత్తం పడుతూనే ఉన్నాయి. దీనివల్ల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రులకి ఈ రైతు భరోసా ఇవ్వటం చిన్న రైతులందరికీ, అదేవిధంగా కౌలు రైతులకు కూడా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఇవన్నీ ఆమోదయోగ్యంగా ప్రజల యొక్క మన్నలను పొందుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయటం హర్షించదగ్గ విషయం.
సో మార్కెట్ యాడ్ అంటేనే ఎక్కువ కార్మికులతో వర్క్ చేయించుకుంటూ ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు లేనిది మీకు నడవదు. సో కార్మికులకి మీరు ఎలాంటి సహాయాలు అందిస్తున్నారు? వాటి గురించి చెప్పండి. ఈ త్రీ టౌన్లో ఈ మార్కెట్ ఉండటం, అదేవిధంగా చుట్టుపక్కల కూడా దీని మీదనే ఆధారపడేటువంటి కార్మికులు మరియు ఇక్కడ ఉన్నటువంటి వర్తకులు టోటల్ కూడా ఈయనే ఉన్నారు. ఈ కార్మికులందరికీ కూడా మేము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి బట్టలు ఇవ్వటంతో పాటు వాళ్ళకి ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినా కానీ వాళ్ళకి ప్రొసీజర్ ప్రకారం ఏ రావాలన్నా కానీ చూడటం, మరియు వాళ్ళకి నాణ్యమైనటువంటి వాటర్ని ఈ ప్లాంట్లో దీంట్లో 4 మినరల్ వాటర్ ప్లాంట్లు ఉన్నాయి. అదేవిధంగా వాళ్ళకి రెస్ట్ రూములు ఉన్నాయి, దడవాయిలకు కానీ అమ్మాయిలకు కానీ రెల్లుడు వాళ్ళకి కానీ. ఆ విధంగా అందరికి ప్రతి ఒక్క సంఘానికి కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలను కల్పించడంలో ఇప్పుడైతే మా పరిధిలో మేము చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఈ కొత్త కట్టేటువంటి మార్కెట్లో వాళ్ళకి విశ్రాంతి గదులతో పాటు ప్రైమరీ హెల్త్ సెంటర్ వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి విశ్రాంతి భవనాలు వస్తాయి, అన్ని సౌకర్యాలు ఉంటాయి. వాళ్ళకి అనుకున్న ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి వేతనం గతంలో పాత పద్ధతి ప్రకారమే గతంలో ఇచ్చిన దానికి 2 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళకి కొంత పర్సెంటేజ్ పెంచుకుంటూ ఆ విధంగా రైతు సంఘాలని, వ్యాపారుల్ని అందరిని కలుపుకొని శ్రామికుల యొక్క బాగోగుల గురించి కూడా మేము మాట్లాడుతూ ఉంటాము. ఈ రోజు కూడా అదే ప్రోగ్రాం మీద 2 సంవత్సరాలు అయిన సందర్భంగా వాళ్ళు వేతనాన్ని కూడా సవరణ కోసం మా దగ్గరికి రావడం జరిగింది. మీరు కూడా చూశారు. ఇప్పటి వరకు దాని మీద కూడా త్వరలోనే ఒక నిర్ణయం తీసుకొని శ్రామికుల పక్షాన మొదటగా రైతు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి శ్రామికుల పక్షాన కూడా మా పాలక మండలి కానీ అదేవిధంగా మా ఎంప్లాయీస్ కానీ మేమందరం కూడా ఉండి వాళ్ళ యోగక్షేమాలకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తామని తెలియజేస్తా ఉన్నాం. సో అంతే సార్, చూస్తూ ఉంటాం. అంటే రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, రైతు దేశానికి వెన్నెముకగా చెప్తూ ఉంటారు. సో ఈ రోజు పరిస్థితి చూస్తే మిర్చికి కూడా రేట్ లేని రోజులు, అంతేకాకుండా చాలా డల్గా నడుస్తుంది. సో మార్కెట్లో అసలు ఎలా ఉందంటారు? దాని పరిష్కారం ఏంటంటారు? మన భారతదేశమే వ్యవసాయక దేశం. అందులో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మనం ఎక్కువ ఆధారపడేది కూడా వ్యవసాయం మీదనే ఆధారపడి ఉంటాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మిర్చికి వాస్తవంగా కొంత రేటు తగ్గడానికి కారణం ఏంటంటే బయట నుంచి ట్రేడర్స్కి ఆర్డర్స్ లేకపోవడం ఒకటి, ఎట్ ద సేమ్ టైము చైనాలో కూడా ఈ పంట వచ్చింది. మన ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ మొత్తం కూడా చైనా నుంచే వస్తాయి. గతంలో 100 టన్నులు తీసుకుపోతే ఇవాళ 30-40 టన్నులు తీసుకుపోయే పరిస్థితి కూడా లేదు. అంటే అంత వ్యత్యాసం వచ్చింది. చైనాలో పంట పండుతుంది, అదేవిధంగా కర్ణాటకలో కూడా తేజ రకం అనేది పంటని పండిస్తూ ఉన్నారు కాబట్టి కొంత రేటు తగ్గడానికి కారణం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంత రైతు పెట్టుబడి తగ్గించుకొని కొద్దిగా పంటను కూడా మార్పిడి చేసుకుంటూ, ఎప్పుడు ఒకే పంట వేయకుండా మార్పిడి చేసుకుంటూ భూమి కూడా ఈ సంవత్సరం పత్తి ఎత్తే నెక్స్ట్ ఇయర్ మిర్చియో లేకపోతే ఇంకో పంట ఇంకోటో వేసుకుంటూ దాంట్లో వచ్చినటువంటి దిగుబడిని మంచి దిగుబడి వస్తుంది పంట కూడా మార్పిడి జరిగితే. ఆ విధంగా తీసుకొచ్చి వాళ్ళు కూడా సరి అయిన ధరలకు కానీ అదేవిధంగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అమ్ముకోవటానికి కానీ అన్ని సౌకర్యాలు అయితే మేము కల్పిస్తాం. కానీ పంట మార్పిడి చేసుకోవాలా, సేమ్ టైము తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ పంట పండించడం కోసం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను అవగాహన చేసుకొని రైతు కూడా ముందు ఇటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా ఇప్పుడు రైతు నేస్తం కానీ లేకపోతే ఇంకోటి కానీ టీవీలో ప్రతి ప్రోగ్రాం వస్తుంది, వీక్లీ వస్తున్నాయి. వీటన్నిటిని చూసి కూడా రైతు కూడా అప్డేట్ అయ్యి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి సాధిస్తే ఈ అప్పుల బాధ నుంచి కూడా తప్పిపోద్ది. అదేవిధంగా పంట దిగుబడి వస్తుంది, నాణ్యమైన రేటు కూడా వస్తుందని నా అభిప్రాయం. సో రైతు పండించిన పంట ఎంత వర్క్ చేసినా కానీ వారు చివరికి పంట అమ్ముకునే పరిస్థితి వస్తుంది. అప్పుడు మధ్య దళారుల దగ్గర మోసపోకుండా ఉండడానికి ఇక్కడికి వచ్చిన రైతులకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? అంటే వాస్తవంగా రైతుకి పంట అనేది పండి చేతికి వచ్చిందనకు కూడా రైతుకి చాలా కష్టాలు ఉంటాయి. ఫస్ట్ సీడ్ లో ప్రాబ్లం వస్తుంది. అదేవిధంగా సీడ్ లో కొన్ని ప్రాబ్లం వచ్చినా అదేవిధంగా వ్యవసాయం చేయడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. వ్యవసాయానికి కల్టివేషన్ కూడా చాలా ఖర్చుతో కూడుకొని ఉన్నది. ఇవన్నీ అధిగమించి పంట పండిన తర్వాత మిర్చి గాని పత్తి గాని అపరాలు గాని మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత కొంత రేటు ప్రపంచ మార్కెట్ కి వ్యత్యాసాలకు అటు ఇటు ఉంటూ మన దగ్గర కొంత ఇబ్బంది జరుగుతూ ఉన్నది వాస్తవం. అంటే బయట అసలు రైతుకు జరుగుతూ ఉంది, కానీ మన దగ్గర మన ఖమ్మం మార్కెట్లో అటువంటి వ్యత్యాసం జరగకుండా రైతు శ్రేయస్ కోసమే, రైతుకి సరైన ధర కల్పించడం కోసం, గిట్టుబాటు ఇప్పించడం కోసం మేము మా ప్రయత్నం, మా కమిటీ తరఫున మేమందరం నిత్యం మార్కెట్లో తిరుగుతూ అవకాశం మేరకు రైతు సంక్షేమం కోసం, శ్రేయస్ కోసమే మేము పనిచేస్తా ఉన్నాం. సో వ్యవసాయ మార్కెట్ యాడ్కి వచ్చేసరికి మీరు
ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి? వాటిని ఎలా పరిష్కరించుకుంటున్నారు? అంటే రైతు తెచ్చినటువంటి మిర్చిలో కొన్ని అనివార్య కారణాల వల్ల కొంత రేటు పడకపోవటం కానీ, లేదంటే ఏదన్నా ఒకళ్ళు ఇద్దరు పర్చేజ్ అయిన తర్వాత ఏమన్నా వాళ్ళకి డబ్బులు ఇవ్వటంలో జాప్యమైన ఇటువంటి ఏ ఇచ్చినా కానీ మేము పరిష్కరిస్తామన్నాము. ఏ రోజుకి ఆ రోజు మేము మానిటరింగ్ చేసుకుంటూ యార్డులో తిరుక్కుంటూ ట్రేడర్స్ని, అదేవిధంగా కమిషన్ ఏజెంట్లు కూడా వాళ్ళని చెప్పి రైతుకి సరి అయిన గిట్టుబాటు ధర జరగాలని, అదేవిధంగా మనం కాటా అయ్యే ముందల రేట్ అయిన తర్వాత కాటా అయ్యే ముందల కూడా కటింగ్ నాణ్యత లేదని పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంటే అది కూడా చేయొద్దని దాన్ని కూడా చాలా వరకు తగ్గించినాం. ఆ విధంగా రైతుకు కావాల్సినన్ని మేము చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతుకు కూడా మాకు ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. వాళ్ళకి టాయిలెట్స్ ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తా ఉన్నాం. సో అంతేకాకుండా ఇక్కడికి వచ్చిన రైతులు వారు తీసుకొచ్చుకున్న ఉత్పత్తుల్ని తక్కువ ధరకు అమ్ముకోకుండా మంచి ధరకి అమ్ముకోవాలంటే మీరు వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? అంటే మన మార్కెట్కి ఏంటంటే ఇంటర్నేషనల్ మిర్చి అన్నది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మీద ఆధారపడి ఉంటుంది. బయట నుంచి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ ఉన్నంత వరకు రైతుకి బాగానే గిట్టుబాటు జరిగింది. ఎక్స్పోర్ట్ లేనప్పుడు దాన్ని మనం ఒకవేళ ధర తక్కువ ఉందంటే మనకు కోల్డ్ స్టోరేజ్ అవకాశం కూడా ఉంది. వాళ్ళని దీంట్లో నిల్వ చేసుకోవటానికి మనం అవకాశం కల్పిస్తూ ఉంటాం మార్కెట్ కమిటీ. సో ఖమ్మం మార్కెట్ యార్డ్లో ఎక్కువగా అమ్ముడుపోయే ఉత్పత్తి ఏంటంటారు? ప్రపంచవ్యాప్తంగా మనకు ఉన్నటువంటి ఖమ్మం మార్కెట్కి తేజ మిర్చి వస్తుంది. మన భారతదేశం మొత్తం మీద కూడా ఖమ్మానికే తేజ మిర్చి వస్తుంది. ట్రేడర్స్ కానీ బయట దేశాల నుంచి కానీ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కానీ తేజ మిర్చికి ఖమ్మమే ఫేమస్. ఎక్కువ రేటు కూడా పలికిద్ది. అదేవిధంగా మన భూమి కూడా చాలా సారవంతమైనది. ప్రపంచంలో ఎక్కడ పండినటువంటి తేజ మిర్చి మన దగ్గరనే పండిద్ది. ఎక్కువ మన దగ్గర రావటం కూడా మిర్చి వస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా 25 లక్షల బస్తాల దాకా రావటం జరిగింది. దాదాపు 14,000కి తక్కువకుండా క్వాలిటీ ఉన్న సరుకుకి రేటు కూడా ధర పలకటం జరిగింది. మనం రైతు తెచ్చినటువంటి ధాన్యానికి మనం కోల్డ్ స్టోరేజ్ అవకాశం కల్పిస్తాం. అదేవిధంగా కొత్త మార్కెట్లో కూడా బయట కోల్డ్ స్టోరేజ్లు కాకుండా మనకి దీంట్లో ఒక బ్లాక్ కూడా దాదాపు 1,00,000 బస్తాలు స్టోరేజ్ తోటి మనం కొత్తది ఒకటి కోల్డ్ స్టోరేజ్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా రైతు ఒకవేళ గిట్టుబాటు కాని పక్షంలో దాన్ని కోల్డ్లో స్టోర్ చేసుకోవటానికి అంటే మామూలు ధరలకే బయట ధర కాకుండా రైతు క్షేమం కోసం తక్కువ ధరకే ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఆ విధంగా రైతును మోటివేషన్ చేసుకుంటూ కొంత మనం ఆర్బీపీ పథకం కింద కూడా ఒకవేళ 6 నెలల వరకు వడ్డీ లేని రుణంతో కూడా మనం కొంతమందికి ఇవ్వటం జరిగింది. ఇంకో కొన్ని కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగి ఉన్నాయి. వాళ్ళకు కూడా త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఆ విధంగా 6 నెలల వరకు వడ్డీ లేని రుణం కూడా ఇవ్వడానికి మనకు ఉన్నటువంటి పాసిబిలిటీ మేరకు మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఓకే సార్. అంతేకాకుండా ఇప్పుడు మనం మార్కెట్ తరపు నుంచి రైతు బజార్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఈ రైతు బజార్లు ఎలా పనిచేస్తున్నాయి అంటారు? అంతేకాకుండా ఈ రైతు బజార్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకి ఎంత మేరకు వినియోగం ఉంటుంది అంటారు? మేడం, నా పేరు తల్లాడ రమేష్, మార్కెట్ వైస్ చైర్మన్ని. ముందు మా మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి 155 కోట్ల ఆసియా ఖండంలో ఫస్ట్ మార్కెట్గా శాంక్షన్ చెప్పినందుకు ధన్యవాదాలు. అదే రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు మేడం. రైతు శ్రేయస్సు కోరి ఇలా రైతు బజార్లు పెట్టడం జరుగుతుంది. రైతు పల్లెటూరులో పండించిన పంట ఊళ్ళల్లో కూరగాయలు అమ్మడానికి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి రైతులు ఇలా రైతు మార్కెట్ పెట్టి అక్కడ తీసుకొచ్చి వాళ్ళు ఈ ధరలు అని చెప్పి మార్కెటింగ్ శాఖ వారి ధరలు చెప్పి ఆ ప్రకారం అమ్మటం వల్ల రైతు ఏ రోజు తీసుకొచ్చినారు కూరగాయలు అమ్ముకొని ప్రజలకు కూడా మంచి ఏ రోజు ఆరు తాజా కూరగాయలు తీసుకోవడం వల్ల ప్రజలకు ఆరోగ్యకరంగా ఉంటుంది. రైతుకు కూడా పండించిన దానికి ధర వస్తుంది. అది దానివల్ల మంచి జరుగుతుందని అభిప్రాయం మా కమిటీ నుంచి. ఓకే సార్. ఇప్పుడు మనం మార్కెట్లో ఇప్పుడు చెప్తూనే ఉన్నారంటే స్టోర్ చేసుకోవడానికి స్టోరేజెస్ కూడా ఉన్నాయన్నారు. ఆ విషయంలో ఎవరైనా పెట్టుకోలేని రైతులకు ఎలాంటి రుణాలు అందిస్తూ ఉన్నారు? రైతు పంట మార్కెట్ తీసుకొచ్చిన తర్వాత అమ్మాలని లేదు మేడం. ఖమ్మం పరిధిలో 22 కోల్డ్ స్టోరేజీలు ఉన్నాయి. 22 లక్షల బస్తా కెపాసిటీ ఉంది. రైతు రేట్ నచ్చకపోతే కోల్డ్ స్టోర్లో నిల్వ పెట్టుకోమని మేము చెప్తున్నాము. ఆ నిల్వ పెట్టినాక రైతులు అవసరం ఉంటే మా దగ్గరకు వస్తే ఆర్పీ బంద్ ఒకటి గవర్నమెంట్ ఇస్తుంది. ఆర్పీ బంద్లో పెట్టి వాళ్ళకి బస్తాకి 2,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అది వాళ్ళు ఏ రేట్ తక్కువ మంచి అవసరం ఖమ్మం మార్కెట్కి వస్తే అన్ని విధాల వసతులు కల్పిస్తున్నాం కమిటీ నుంచి. ఎవరికి ఏ ఇబ్బంది ఉందో మా కమిటీ వారిని కలిస్తే దానికి న్యాయం చేస్తాం రైతు. ఓకే. అంతేకాకుండా
అంతేకాకుండా రైతు తీసుకొచ్చిన ఉత్పత్తుల్లో గ్రేడింగ్, అంతేకాకుండా వారి కాస్ట్ విషయంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తారు? రైతు పండించే పంట ఖమ్మం మార్కెట్ తీసుకొచ్చే ముందు మేము కూడా రైతుకి సరుకు గ్రేడింగ్ చేసుకొని తీసుకురండి. మిర్చి పండించినా కూడా గ్రేడింగ్ చేసుకొని మంచిగా ఆడదల ఎండబెట్టి తీసుకొస్తే ఇక్కడ రేట్ ఎక్కువ పడితే జెండా పాటకు ఇలా సపోజ్ 14,000 జెండా అయింది అనుకోండి, ఒక 150 రూపాయలు డిఫరెన్స్ లో పడుతుంది. మీరు మంచిగా తీసుకురమ్మని చెప్పి మేము రైతులకు చెప్పడం జరిగింది. గ్రేడింగ్ లేని పక్షంలో రైతుకు కూడా తెలుసు 1000 నుంచి 1500 నిమ్ము తీసుకొస్తే అమ్మటం జరుగుతుంది. అలాంటప్పుడు రైతుకు మేము ఎప్పుడప్పుడు మా కమిటీ నుంచి కూడా మైకులు అనౌన్స్మెంట్ చేయించి అధికారులతోని సరుకు మంచి ఆర్డర్లు తీసుకురండి. రైతుకి మంచి రేటు పడితే మనకు మంచిదని చెప్పి రైతులకు ఎప్పుడప్పుడు మేము అనౌన్స్మెంట్ ద్వారా మార్కెట్ అధికారులతో చేపడం జరుగుతుంది కమిటీ నుంచి. సో అంతేకాకుండా ఆఖరిగా మీ నాయకత్వంలో ఈ కమిటీ ఇంకా ముందుకు నడవాలి అంటే, అంతేకాకుండా రైతులకి మీరు ఏదైనా చెయ్యాలి అని ఉందంటే ఏం చేయాలని భావిస్తున్నారు? మేడం, మా కమిటీ నాయకత్వం, మా చైర్మన్ నాయకత్వంలో పంట ఇంటికాంచి బయలుదేరిన రైతు ఖమ్మం వస్తే మంచి జాగ్రత్తగా అమ్ముకొని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తుమ్మల గారి ఆదేశంలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ తయారైతుంది. ఇలా రైతు నైట్ తీసుకొచ్చి సరుకు దింపుకున్నా కూడా నైట్ ఇక్కడ పడుకోవడానికి వసతులు ఉంటాయి. అట్లాగనే హాస్పిటల్ ఉంటుంది, మార్కెట్లో కోల్డ్ స్టోరేజ్లు ఉంటున్నాయి. ఎట్లాంటి ఇబ్బంది లేకుండా రైతుకు మంచిగా సరుకు అమ్ముకొని పోవడం కొరకు మా కమిటీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మా మంత్రి గారి ఆదేశాల మేరకు మేము పనిచేస్తాం. మీ ఒపీనియన్ కూడా చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతున్న రైతు భరోసా పైన. రైతు భరోసా అన్నది వాస్తవానికి రైతులు ఇప్పటి వరకు మంచి ఇబ్బందులో ఉన్నారు. గవర్నమెంట్ కూడా మంచి టైంలో రైతు భరోసా ఇస్తుంది. రైతులకు ఇప్పుడు ఇచ్చే రైతు భరోసా విత్తనాలకు కానీ, మందు కట్టలకు కానీ, కూలోళ్ళకు కానీ అన్ని విధాలు ఉపయోగపడుతుంది చెప్పి గవర్నమెంట్ ఇట్లా ఇవ్వటం వల్ల రైతులు కూడా చాలా సంతోషకరంగా గవర్నమెంట్ చాలా మంచిగా చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చాలా శ్రద్ధతో మాకు టైం ప్రకారం ఇస్తున్నారని చెప్పి చెప్పడం జరుగుతుంది.